కేబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణ, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం, రాజధాని నిర్మాణానికి ఇసుక డిస్టిలేషన్ కు అనుమతులు, హైడెన్ సిటీ రెసిడెన్షియల్ జోన్ కు ఆమోదం, అమరావతిలో అల్లూరి అమరజీవి స్మారక చిహ్నాల ఏర్పాటు, అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం వంటి సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఈ రోజు కేబినెట్ భేటీ గురించి అప్డేట్స్ ఏంటి? శంకరి, ఏపీ మంత్రిమండలి సమావేశం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో జరగనుంది. 12 అంశాలు ప్రధాన అజెండాగా మంత్రిమండలి సమావేశం ఇప్పటి వరకు జరగనున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అంశాలు మరికొంత సమయంలో యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల టవర్స్ పూర్తి చేసేందుకు 525 కోట్ల రూపాయల మంజూరుకు నేడు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములపై రివ్యూ చేసి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఏపీ సిఆర్డీఏ చట్టంలో భాగంగా 2వ దశ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కు ఆమోదం తెలిపి కమిషనర్ దానికి పూర్తి స్థాయి అధికారాలను కమిషనర్ కు కట్టబెడుతూ కేబినెట్ నేడు ఆమోద ముద్ర వేయబోతోంది. రాజధాని పనుల కోసం 286 కోట్ల రూపాయల ఇసుక డీసెల్టింగ్ కు ప్రకాశం బ్యారేజ్ ఎగువన అనుమతిస్తూ నేడు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఇక నీటి వనరుల అభివృద్ధిలో భాగంగా 71 పనులు కొనసాగించేందుకు నేడు కేబినెట్ ఓకే చెప్పనుంది. నెల్లూరు జిల్లాలో లింగసముద్రం మండలం రాళ్లపాడు గ్రామం వద్ద రాళ్లపాడు ఇరిగేషన్ ప్రాజెక్టు కి సంబంధించి రైట్ మెయిన్ కెనాల్ స్లూయిస్ పనుల కోసం 22.5 లక్షల రూపాయలు చెల్లింపుకు కేబినెట్ నేడు ఆమోద ముద్ర వేయబోతుంది. ఇక 4 ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఏపీ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ లిమిటెడ్ కు హడ్కోన్ 1000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు ఆమోదం తెలుపుతోంది. దీనికి సంబంధించి కుప్పం, దగదత్తి, శ్రీకాకుళం, అమరావతిలో ఎయిర్పోర్ట్లకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేందుకు ఈ మొత్తాన్ని వినియోగించాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రత్యర్థుల దాడిలో మరణించిన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేడు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలెన్స్ ను అమరావతిలో ఏర్పాటుకు కేబినెట్ లో నేడు ఆమోద ముద్ర పడుతుందని తెలుస్తోంది. ఏపీ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం, దీనికి 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు పబ్లిక్ సెక్టార్ షెడ్యూల్ బ్యాంకుల నుంచి అనుమతి మంజూరు చేస్తూ నేడు కేబినెట్ ఆమోద ముద్ర తెలుపనుంది. రాష్ట్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ వాటాలో భాగంగా ఈ మొత్తం తీసుకుంటున్నట్లుగా కూడా కేబినెట్ నిర్ణయించనుంది. ఇక మోటార్ వెహికల్స్ కు గ్రీన్ ట్యాక్స్ కు సంబంధించి తగ్గించే అంశం పైన కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఇకపైన క్వార్టర్లీ ట్యాక్స్ కాకుండా ఆ విధానంలో కొంచెం స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కార్మిక శాఖలో పలు సవరణ బిల్లులకు సంబంధించి మంత్రిమండలిలో నేడు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కేబినెట్ అనంతరం రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ను క్రియేట్ చేయడం, వీటిపైన కూడా నేడు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.